నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని అంశాలు బాగా నలుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఏం జరగబోతోంది? అమరావతి రైతులు ఈరోజు మళ్ళీ రోడ్డెక్కిన పరిస్థితి. ఉండవల్లిలో రైతులు ఏదైతే ప్రభుత్వం తమకు పరిహారం అందజేయకుండా ఈ రోజున ఒక్కసారిగా మా పొలాలని తీసుకోవటం ఏంటని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి రావడం, వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం, అదేవిధంగా జేసీబీల సాయంతో ప్రభుత్వం వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, అసలు జరుగుతోంది నిజమా కాదా, ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం చేస్తోంది అనే విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియా మీద ఒక బ్యాన్ ఏర్పాటు చేయాలి. అంటే సోషల్ మీడియా మీద బ్యాన్ అనే కంటే దాని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్న నిర్ణయాన్ని, సో వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ లాయర్ రజనీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో, పరిస్థితులు ఎందుకు ఈ రకంగా మారుతున్నాయి, ప్రతిపక్షం మీద కక్షగట్టి ఎందుకు వెళ్తోంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎందుకు అటు ప్రతిపక్ష నేత మీద, అదే విధంగా ప్రతిపక్షానికి సంబంధించిన కార్యకర్తల మీద ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఆవిడ మాటల్లో విందాం. రజనీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నమస్తే సార్. మేడం, ఫస్ట్ మీతో కూడా స్టార్ట్ చేస్తున్న, ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేయడం కూడా ఇవాళ మీతోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ది సాక్షి డిజిటల్ పొలిటికల్ వాయిస్ కండి. మేడం, రజనీ గారు, ఇప్పుడు ఎందుకు ఈ రకమైన పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో? ఏంటి, ఒక రకంగానేమో ప్రజల విషయంలోనేమో అక్కడ అమరావతి రైతుల విషయంలో ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు, మరోవైపేమో అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాల్ని బయటికి చెప్తాము అని అంటే వాళ్ళను కూడా ఏదో రకంగా వాళ్ళ మీద కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది. వీటన్నిటి మీద ఏం చెప్తారు, అసలు ఏంటి మీ అభిప్రాయం? నమస్తే సార్. గతంలో కూడా 2014-19లో కూడా కూటమే కలిసి ఉందండి. అప్పుడు కూడా ఇలాగే బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కూడా కలిసి ఉన్న పరిస్థితిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోనే ఈ భూసేకరణ అనేది జరిగిందండి. అంటే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ల్యాండ్ పూలింగ్ కానీ, సో దేశమంతా పాటించేది ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం అండి. అంటే సెంట్రల్ రోడ్లు వేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కట్టాలన్నా, లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించి అవసరమైన ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని ఫాలో అవుతుందండి. అంటే పేదల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి పరిహారాన్ని ఇవ్వనిదే, వాళ్ళు ఒప్పుకోనిదే అక్కడ రోడ్డు గాని, అక్కడ కన్స్ట్రక్షన్ గాని, అక్కడ హైవే గాని అవేమీ శాంక్షన్ అవ్వదండి. ఎందుకంటే రైతులు తిరగబడతారు. మేమిచ్చే భూములకి మాకు సరైన పరిహారం ఇవ్వకపోతే మేము భూములు ఇవ్వము అంటారు. భూములు వాళ్ళంటూ ఇవ్వకపోతే రోడ్డు కంప్లీట్ అవ్వదండి. సో ఒక రోడ్డు వేయాలంటే ఒక ధరలో చాలా మంది ఇష్టంగా ఇచ్చినప్పటికీ ఇంకొక ధరలో చాలా మంది మాకు అదే అన్నం పెట్టే భూమి మేము ఇవ్వమంటే, మీరు గమనిస్తే చాలా మార్లు హైవే రోడ్లు ఒక ఒక రౌండ్లు తిరుగుతాయండి. అవి ఇష్టంగా తిరిగినవి కావండి, అవి ఇష్టంగా తిరిగినవి కాదు. అక్కడ ఉండే పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఇవ్వము అంటూ తిరగబడిన పరిస్థితుల్లో కొన్ని సందర్భానుసారం ఆ రోడ్లకి ఆ భూములు ఇవ్వనప్పుడు అలా పక్కకు తిరిగి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుందండి. అంటే అక్కడ భూమి ఇచ్చే రైతుకి అంత ప్రథమ స్థానం ఉంటుందండి. ఎందుకంటే వారి హక్కుని మనం తీసుకునేటప్పుడు, వారికి సంబంధించిన భూమిని మనం తీసుకునేటప్పుడు వారికి సంబంధిత నష్టపరిహారం వారి ఇష్టపూర్వకంగా తీసుకుంటేనే అది భూమి అండి. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి, అత్తారింటికి దారేదిలో బలవంతంగా లాక్కోకూడదు, లేకపోతే ఇష్టంగా ఇస్తే తీసుకుంటే అది వ్యాపారం, బలవంతంగా లాక్కుంటే అది దౌర్జన్యం అని. ఈ రోజు మరి ప్రభుత్వం ఎందుకు బలవంతంగా రైతుల భూములు లాక్కుంటూ దౌర్జన్యం చేస్తుందండి? అది ఎంత పెద్ద దౌర్జన్యమో తెలుసా? బాగా డబ్బున్న దళారులతో మనం పోరాడొచ్చు గాని, ఏదో దేశానికి వెన్నుముక్కలాగుండే రైతును, లేకపోతే దేశానికి ఆయువు పట్టులాగుండేటటువంటి సోల్జర్ను, సైనికుడినో మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదండి. వీరిద్దరూ కనపడినటువంటి ఇంధనం, ఆయుధం అండి దేశానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతు గుండె గతంలో కూడా ఆగిపోయింది. ఎక్కడ వాళ్ళ ఇంట్లో కాదండి, ఎక్కడ ఆలోచిస్తూ కాదండి, ఒక ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేస్తున్న సమయంలో గట్టిగా గర్జిస్తూ మాట్లాడుతూ అక్కడికక్కడ కుప్పకూలి పడి చనిపోయారండి. ఇంకా పబ్లిక్ గా చెప్పాల్సి వస్తే, మా పరిభాషలో మాట్లాడుకోవాలంటే అది ప్రభుత్వ హత్యగా కూడా పరిగణించవచ్చండి. ప్రభుత్వ హత్యగా అంటే మేము హత్య చేసామా రజనీ గారు అని ప్రభుత్వం అడగచ్చు. కానీ మీతో వాగ్వివాదంతో
అంటే మీతో డిస్కషన్ జరుగుతుండగా ఉమ్, బాధతో మీ మీద ఉండే కోపంతో ఆయనకి ఎందుకంత భావోద్వేగం వచ్చింది, ఎందుకంత బీపీ వచ్చింది, ఎందుకంత బాధ కలిగింది? మీ వల్లే కదా. ఉమ్, ఇప్పుడు మేము ఒక సెక్షన్ ఉంటుందండి, ఐపీసీ సెక్షన్ లో 306 అంటారు, ఉమ్, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం వాళ్ళు, కానీ వాళ్ళేమి చంపలా, వాళ్ళేమి చచ్చిపోమని చెప్పలా. కానీ వాళ్ళు అతని చావుకి, ఆవిడ చావుకి కారణంగా భావించి ఆ సెక్షన్ ని వారి మీద కడతారండి. ఉమ్. అంటే ఇక్కడ ఇతను చనిపోవడానికి, ఇతను గుండె ఆగిపోవడానికి, ఇతను బీపీ పెరిగిపోవడానికి గల కారణం ఇదే రోడ్డు అండి, అంటే ఇదే ఇది రోడ్డు. అంటే మీ అప్పుడు కూడా మాటల్లో రైతు దీన్ని అడిగాడు. కూటమి ప్రభుత్వ హత్యగా చూడాలా? 100% అవుతుంది కదా సార్. ఐపీసీ ఆ, సెక్షన్ 306 కింద ఎలా అలా అయితే అవుతుందో ఆ, ఇది కూడా అలా అలా అనుకోవచ్చు సార్. తప్పే ఉంటుంది దాంట్లో. ఉహు, ఇప్పుడు చూడండి, ఆ రైతు ఏం మాట్లాడాడు గౌరవ ఎమ్మెల్యే గారి ముందు, గౌరవ ఎంపీ గారి ముందు. ఏమని అడిగినానంటే, అయ్యా ఆల్రెడీ మేము భూములు ఇచ్చినాం కదా రాజధానికి, అవును. ఇక ఉన్నది ఈ ఒక్క ఇల్లే. ఈ ఇల్లు కూడా మీకు సీడ్ యాక్సెస్ రోడ్ లో పోతే మేము ఎక్కడ ఉండాలి? మేము నడి రోడ్డు మీద పడేసినారు. మాకు ఎక్కడైతే సింగపూర్ పక్కన ఇస్తానన్న ఫ్లాట్ ఇవ్వకపోగా కాలువ కట్టన ఫ్లాట్ ఇచ్చినారు అంటూ భావోద్వేగంతో గర్జిస్తున్న పరిస్థితుల్లో బీపీ పెరిగిపోయి కుప్పకూలి స్పాట్ డెడ్ లో చనిపోయారు. అవును. అంటే అంటే వాళ్ళ గొడవ లేకపోతే అతనికి బీపీ వచ్చుండేది కాదు. Yes. అంటే వయసు రీత్యా అనారోగ్యంగా ఉండి చనిపోవడం వేరు, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం వేరు, ఆలోచిస్తూ చనిపోవడం వేరు. కానీ ఇక్కడ వాగ్వివాదం మధ్యలో జరుగుతున్న టైంలో కుప్పగూలిపోయాడు కాబట్టి అతనికి బీపీ ఎందుకు పెరిగింది? ఎమ్మెల్యే గారి వల్ల పెరిగింది, ఉమ్, వారి మధ్య జరుగుతున్న డిస్కషన్ వల్ల పెరిగింది. సో ఎనీవే, గొప్ప మానవతా దృక్పథం గల ఆ రైతుకి నివాళులు అర్పించడమే కానీ మనం అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో మనం లేం. కానీ ఉమ్. మరొకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. పాపం రైతు ఆలోచన అంతవరకే ఉంటుంది. తినడానికి తిండి, నిలువ నీడ, అవును. లేకపోతే ఎక్కడ అప్పు చేయకుండా కాదు, ఏదన్నా ఉండేటటువంటి ఏదన్నా ఇప్పుడు సెక్యూరిటీ రోడ్ వైడనింగ్ విషయంలో చూసుకుంటే కనుక రోడ్ వైడనింగ్ చేసేటప్పుడు వాళ్ళకి పరిహారం ఇచ్చిన తర్వాతే ఆ రోడ్ వైడనింగ్కి సంబంధించి వాళ్ళు ఫైల్స్ అనేది ముందు కదుపుతారు, వాళ్ళకి పరిహారం అనేది ఇస్తారు. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతోంది అది. కానీ రోడ్ వైడనింగ్ కానీ లేకపోతే ఒక పొలం కానీ లేకపోతే ఇంకొక విషయం కానీ ఏదైనా భూమి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి పరిహారం ఇచ్చిన తర్వాతే కదా వీళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది, వాళ్ళు ఇవ్వకపోతే. కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటారు అసలు ఇక్కడ? సార్ అదే చాలా ఆశ్చర్యం సార్. చాలా చోట్ల రైల్వే ట్రాక్ వేసినప్పుడైనా, బస్ రోడ్లు వేసినప్పుడైనా, సెంట్రల్ హైవేలు వేసినప్పుడైనా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు సార్. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే దేశం మొత్తం ఫాలో అయ్యేది ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం సార్. అంటే మీ భూమి ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు మనం తీసుకుంది 35,000 ఎకరాలు అనుకోండి. ఉమ్, అప్పుడు టైంలో ఎకరం ఒక 2 లక్షలు ఉందనుకోండి, దానికి 4 రెట్లు కలిపివచ్చు, ఉమ్, 5 రెట్లు కలిపివచ్చు. అంటే అంటే ఎకరానికి 10 లక్షలు ఇవ్వచ్చు, లేదు 20 లక్షలు కూడా ఇవ్వచ్చు రజనీ గారు. అంటే 20 లక్షలు కూడా ఇద్దాం, ఒక 10 రెట్లు కాదు 20 రెట్లు, అప్పుడున్న ఖరీదుని బట్టి, భూమిని బట్టి. సో 20 లక్షలు ఇస్తే 35,000 ఎకరాలు, 35,000 ఎకరాలు ఇంటూ పర్ సపోజ్ మనం అనుకున్న 20 లక్షలు వేసుకున్నాం అనుకోండి, 20 ఉమ్, లక్షలే వేసుకుందాం, 7,000 కోట్లు అవుతుంది. అవును. అంటే 7,000 కోట్లు ఆ రైతుకి ఇచ్చి, ఆ రైతు భూమికి, ఆ రైతుకి సంబంధమైన రుణం అంతటితో తెంచేస్తే ఆ భూమి మీద వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాలో పడిపోతుందండి. ఆ రైతు కూడా తన అవసరాల నిమిత్తం ఆ డబ్బుని ఇంకొక భూమి కొనుక్కోవడానికో, లేకపోతే వాడుకుంటారు. బిడ్డ పెళ్లికో, లేకపోతే హాస్పిటల్కో, మంచికి చెడుకో వాడుకుంటాడు. ఉమ్, మనం ఆ రైతుకి డబ్బులు ఇవ్వట్లేదండి. ఇక్కడ రాజధానిలో జరుగుతున్న వింత విచిత్రం చూడండి. ఉమ్, ల్యాండ్ ఎక్విజిషన్ దేశం మొత్తం ఫాలో అవుతుంటే అమరావతి మాత్రం ల్యాండ్ పూలింగ్ ఫాలో అవుతుంది. ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏమవుతుందంటే, మన దగ్గర ఒక ఎకరం తీసుకున్నారు అనుకోండి, ఆ ఎకరానికి మనకి డబ్బు ఇవ్వరండి, ఒక 1450 గజాల ఫ్లాట్ ఏదో ఇస్తున్నారట. అవును. అది కూడా రాజధానిలోనే ఇస్తున్నారట. ఉమ్. ఇది కాక ఏటా కౌలు ఇస్తారట, మరి కొన్ని సంవత్సరాలేమో బహుశా. ఇస్తున్నారా? సో ఇది కాక ఇంకొకటి, ఈ ఈ ఉమ్, బెనిఫిట్స్ అన్ని ఎలా ఉన్నాయంటేనండి, 25% లాభం ఉమ్, ఎప్పటి వరకు అంటే తరతరాలు తినేలాగా. ఉమ్, అంటే రోడ్లు, లేకపోతే డ్రైనేజీ, కరెంట్ స్తంభాలు ఇవన్నీ మనం వేసుకొని ఆ భూముల మీద లాభాలు వస్తాయి చూడండి. ఆ లాభం వల్ల 25% ఆ రైతుకి ఇవ్వాలట. ఉమ్, ఆ రైతుకి మళ్ళీ 1450 గజాల ఫ్లాట్ ఒకటి ఇవ్వాలట ఎకరానికి. పర్ సపోజ్ 5 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి రైతుకి, 1450 ఇంటూ ఇక 5 సార్లు. 5 సార్. సో ఇట్లా ఏమవుతుందంటే, ఆ రైతు రాజధానిలోనే ఉంటాడు. ఆ రైతు రాజధాని మీద వచ్చే లాభంలో 25% తింటాడు. ఆ రైతు ప్రతి ఏటా కౌలు తీసుకుంటాడు. సో ఈ సిస్టమ్ చాలా వింత విచిత్రం. దేశంలో ఎవరు ఫాలో అవరు. సరే పోనీ రైతన్నా ఎదుగుతాడేమో,
అంత మాత్రాన ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో రైతు నివసిస్తాడేమో అంటే మీరు లిస్ట్ బయటకు తీయండి. ఉమ్, దాంట్లో దాంట్లో పేద రైతులు లేరండి. అందరూ తెలంగాణకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, దళారులు, అంటే ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గం ఎదుగుతూ ఉంది. అది చివరి వరకు ఎదుగుతుంది. ఉమ్, చర్చ చివరి వరకు వారసత్వంగానే ఎదుగుతుంది అనడానికి నాందిగా ఉమ్, ఆ అమరావతి రాజధాని భూములుగా ఉండింది అని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉమ్, ఒక మారు సంబోధించారండి. అవును. ఇది ఒక కార్పొరేట్ డైరెక్ట్ గా వ్యవస్థ అక్కడికి లాగా వెళ్ళి కూడా అయిపోతుంది. కూర్చున్నారు ఇది కదా, ఒక గేటెడ్. అక్కడికి వెళ్ళి Yes, కూర్చుని sir. ధర్నా చేశారు ఆ రోజున అధికారంలో లేనప్పుడు. ఉమ్, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఉమ్, ఎగ్జాక్ట్లీ సార్. ఆయన కూడా చెప్తుంది అదే సార్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అయిపోతుంది. ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం ఎదగడం కోసం మాత్రమే కట్టుకున్నది ఈ అమరావతి. ఈ అమరావతిలో మిగతా వాళ్ళ ఎవరిని రానివ్వరు, వస్తే రాళ్లేసి కొట్టేస్తారు అంటూ ఆయన గతంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్టుగా చెప్పినారండి. ఉమ్, ఆయనకి అప్పట్లో చంద్రబాబు గారు చెప్పారట 1500 ఎకరాలు చాలు అంటేనే ఆయన ఒప్పుకున్నారట. ఉమ్. ఇలా ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటారని ఆయనకి తెలియదట. 35తో చాలేదు ఈ రోజున, మళ్ళీ ఇంకొక 25,000 ఎకరాలు కావాలంటున్నారు. మళ్ళీ దానికి కూడా రెడీ అవుతున్నారు కదా. ఆ, అదే చాలా ఆశ్చర్యం సార్. ఎందుకంటే 1500 ఎకరాలు కాదు ఇంకా భూములు తీసుకుంటున్నప్పుడు, అక్కడ రైతు ఇవ్వను అని బాధపడుతున్నప్పుడు ఆ రైతు గొంతుకగా ముందుకు వచ్చి ఇదే పెనుమాకలో ధర్నా చేసినటువంటి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో పర్యావరణాన్ని కాపాడుతాను, రైతుల బాధని తెలుసుకుంటాను, లేకపోతే కౌలు రైతులు చనిపోయిన వారి గురించి ఆలోచిస్తుంటాను అంటూ చాలా గొప్పగా ఆయన భావోద్వేగంతో ఉండే సిద్ధాంతాలు మేము విని ఉన్నామండి. ఈ రోజు 540 మంది కౌలు రైతులు చనిపోయి ఉన్నారండి ఆత్మహత్యలు చేసుకుని. ఉమ్, మరి వారికి నష్టపరిహారం ప్రభుత్వంలో లేనప్పుడే ఆయన కష్టార్జితాన్ని ఇచ్చినారే, ఈ రోజు ప్రభుత్వం వచ్చాక దానికోసం ఒక ఫండ్ జనరేట్ చేయొచ్చుగా. సెంట్రల్ వారితోనే ఉంది కదా. ఇది ఒక మంచి ఆలోచన కదా. రైతు అంటే రాష్ట్రమే కాదండి, దేశం కూడా భయపడుతుంది. అదే మాదిరిగా మోడీ గారు 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతుల ధర్నాలు చేస్తే ఎంత గొప్పగా ఆ చట్టాలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయండి. అవును. కానీ అక్కడ దేశానికి రైతు అంటే భయం ఉంది, కానీ ఈ రాష్ట్రంలో ఏంటో రైతు అంటే అసలు భయమే లేదండి. మొన్న ఒక రైతు కళ్ళ ముందే గుండెపోటుతో సీసీ కెమెరా అండర్ లో చనిపోయినాడు. తన భావోద్వేగంతో బీపీ పెరిగిపోయి అవును. ప్రభుత్వాన్ని నిలదీస్తూ కుప్పగూలిపోయినటువంటి రైతు అంటూ గౌరవ మిథున్ రెడ్డి ఎంపీ గారు అనుకుంటా, ఎంపీ గారు ఆయన పార్లమెంట్ లో చెప్పినారండి చాలా గొప్పగా. ఎంతో మంది పక్క రాష్ట్రాల ఎంపీలు కూడా అడిగినారు, నిజంగా రైతు చనిపోయాడా, అయ్యో ఈ రకంగా భావోద్వేగంతో అంటూ లైవ్ లో ఆ వీడియో చూసి అరే రే కుప్పగులిపోయినాడు అంటూ తెలుగులో అతను మాట్లాడిన ప్రశ్నలని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని మరి విన్నారట. ఉమ్, అంటే ఆశ్చర్యం ఏంటి, పార్లమెంట్ మొత్తం ఒక్కసారి కంగు తినింది అంటే దేనికోసం అంటే రైతుకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందంటండి పార్లమెంట్ లో కానీ దేశంలో కానీ. మన రాష్ట్రంలో మరి ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్లు వేసేస్తూ ఉమ్, రైతులకి నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్లు వేసేస్తామంటే తర్వాత ఇస్తాంలే అంటున్నారట. తర్వాత ఇస్తాంలే అంటే ఖజానాలో డబ్బులు లేవు, మరి పథకాలకే డబ్బులు లేవు, ఇక మాకెప్పుడు ఇస్తారు? కాదండి. రోడ్డు అంటూ ఒకటి వేయడం రజనీ గారు, పూర్తయితే మమ్మల్ని గతంలో మర్చిపోతారు. గతంలో 3 పంటలు పండే భూముల్ని మీరు ఎలా తీసుకుంటారు? అసలు దీనికి ఆజ్యం పోసింది ఎవరు? ఇక్కడ అమరావతిలో కట్టమని ఎవరు చెప్పారు మీకు? అసలు కట్టాలనంటే రైతుల భూములే కావాలా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎక్కడా కనపట్లా. ఎందుకని? ఎస్ సార్, ఒక గొప్ప టీం ఉండేదండి, పర్యావరణాన్ని కాపాడుతుంటాను అంటూ ఒక గొప్ప టీం ఉండేదండి. దాంట్లో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఉండేవారు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు అని సుప్రీంకోర్టు జస్టిస్ ఉన్నారు, ఆయన ఉండేవారు. తర్వాత బొలిశెట్టి సత్య గారు ఉండేవారు, పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. మా లాంటి మంది చాలా మంది యువ నేతలుగా లేకపోతే సామాజిక వేత్తలుగా న్యాయవాదులుగా ఉండేవాళ్ళం అండి. సరే, మేమందరం పర్యావరణాన్ని దీంట్లో రజనీ గారు కాపాడాలి బయటకు అనే ఒక వచ్చేసారు, సిద్ధాంతం. బొలిశెట్టి గారు బయటకు వచ్చేసారు, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఇప్పటికే ఆయన మాట్లాడుతూనే ఉన్నారు అమరావతి రైతుల విషయంలో చాలా అన్యాయం జరుగుతోందని చెప్పి. సో మీరు చెప్పిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు ప్రస్తుతం ఇంకా అక్కడ ఈ విషయాన్ని అంతా గమనిస్తున్నారు తప్పించి వాళ్ళు ఏం మాట మాట్లాడట్లా. అవును సార్, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని దెబ్బతింటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు. ఆయన ఏదైతే మౌలిక సిద్ధాంతాలలో కూడా పర్యావరణాన్ని కాపాడుతాను అనేది రాసి ఉన్నదండి. కానీ ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా లేకపోతే పవర్ టేస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారా మాకు అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే ఇదే పెనుమాకలో ధర్నా చేసి ఇదే రైతుల గుండెగా ఆయన నిలబడి రైతు సమస్యలనే ఆవేదనతో భావోద్వేగంతో కట్టెలు తెంచుకొని వచ్చినటువంటి కోపంతో ఒక ధర్నాతో ఇలా అంతా ఆయన తిరుగుబాటు చాలా గొప్పగా ఉండేదండి. అవును. అప్పట్లో ఆయన మేము భగత్ సింగ్ గానో ఒక చెగువీరు గానో ఒక సుభాష్ చంద్రబోస్ గానో ఊహించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే కర్మ ఒక సనాతనిగా ఆయన మారిపోయారు. ఆయన మారిపోయినంత తేలిగ్గా మా లాంటి వాళ్ళం మారాలంటే మాకు తెలియట్లేదండి. ఉమ్, ఎందుకంటే మేము ఎప్పుడు కమ్యూనిస్టులను చూడలేదు.
కమ్యూనిస్టుల ఉద్యమాలు కూడా మా వయసుకి మేము ఎప్పుడు తెలియదు మాకు పెద్దగా. అవును. కానీ ఒక కమ్యూనిస్టు కండువా వేసుకొని భావోద్వేగంతో కమ్యూనిజం అంటే ఇలా ఉంటది కాబోలు, ఇలా మాట్లాడాలి కాబోలు, ఇలా తిరుగుబాటు చెయ్యాలి కాబోలు, అంటే ఆయన భావజాలం మీకు బహుశా వినే ఉంటారు. కొంచెం కఠినమైన పదాలు వాడినా, రండ్రా చూసుకుందాం కర్రలా హాకీ స్టిక్ లా నేను ఒక్కడే వస్తాను, ఆ ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటున్న భావోద్వేగంతో ఉండే పదాలు వింటుంటే మాకు కూడా అలాగే అనిపించేదండి. సడన్ గా యూటర్న్ తీసుకుంటే ఆయన తీసుకున్నంత తేలిగ్గా తొందరగా తీసుకోవడం మా లాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటదండి. ఎందుకంటే అందరూ హిందువులే, అందరూ సనాతన ధర్మాన్నే ఫాలో అవుతాం. కానీ అట్టే సనాతనం అనే ఒకటే ఎత్తుకుంటే ఈ రోజు అన్ని ధర్మాలని కాపాడాల్సినటువంటి రాజకీయ నేతలుగా ఉండి Yes. ఈ రోజు ఒక హైందవ ధర్మాన్నే కాపాడుతానంటే పాపం క్రిస్టియన్ ధర్మం, ముస్లిం ధర్మం, సిక్కు ధర్మం, జైన ధర్మం, ఇంకా అన్ని రకాల అన్నీ ఉన్నాయి మతాలు ఉంటాయి కదా. ఉమ్. బట్ అన్నిటి ధర్మాలని కూడా గౌరవ నేతలు, డిప్యూటీ సీఎంలో కాపాడాలి కదా. అవును. సో అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయండి. సో అమరావతికి గతంలో ఆ రైతుల పట్ల చిత్తశుద్ధిగా నిలబడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు బహుశా వారి బాధలు, ఆవేదనలు ఆయన దాకా చేరట్లేదా? ఆయన చలించలేని పరిస్థితుల్లో ఉన్నారా? స్పందిస్తే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? కూటమి ధర్మం కాపాడడం అంటే నోరు నొక్కుకొని ఉండడమా? ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడమా? వారు ప్రశ్నించలేకపోవడమా? అనేది చాలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయండి.